నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గో ప్రేమానందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలసిపోయి ఉంటాం కదా, ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో ఆ ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జేవం విష్ణుపాద పరమహంస పరురాజకాచార్య అష్టోత్తర సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి, ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మదంగాకి, శిల ప్రభుపాద ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు. ఎందుకని అప్పుడు మనసంతా శరీరం అంతా అలసిపోయి భగవంతుడిలో లీనమైపోయి ఉంటుంది. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. దీనికి మీరు అడిగిన దానికి ఎంత ఆన్సర్ ఇవ్వగలనంటే 10 hours ఇవ్వగలను ఒక్క క్వశ్చన్కి. కామం అనే దాని మీద 1 day మాట్లాడచ్చు. ఎందుకని రామానుజాచార్యులు వారు బోల్డ్ చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, కృష్ణుడు భౌతికత భాగవతంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే ఇంతమంది ఆచార్యులు తయారవుతారా? వీళ్ళు తయారు చేసింది ఈ గ్రంథాలే కదా. ఇప్పుడు ప్రపంచంలో సెక్స్ స్కాండల్లో టాప్ మోస్ట్ ఏ మతాలో మనకి తెలుసుగా. ఆడదాన్ని బొమ్మలా చూసి నాశనం చేసే మతాలేవో మనకు తెలుసుగా. అందుకని వాటిని ఒప్పుకోను నేను. వాటిని ఎందుకు ఒప్పుకోనంటే అక్కడ రియాలిటీ లేదు, మొరాలిటీ లేదు, హ్యుమానిటీ లేదు. వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఎలాగా? అందుకోసం వ్యతిరేకిస్తాం. అందుకని భగవద్గీతలో చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సరు 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయా? అలా మనసులో కోరికలు ఉద్భవించినప్పటికీ వాటిని తీర్చు యదా నదీనాం బహువంబవేగ అంటాడు కృష్ణుడు. ఎన్నో నదులు కలుస్తాయా సముద్రంలో? కానీ సముద్రం బయటకు వచ్చిందా? ఎన్నో నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రం తన చెలియలకెట్ట దాటి బయటికి రాని రీతిగా మనస్సులో ఎన్ని కోరికలు ప్రవేశించినా వాటిని తీర్చుకొన యత్నించని వాడు విజ్ఞుడు, తీర్చుకొన ప్రయత్నించిన వాడు మూర్ఖుడు. అదవుతుందా? కోరిక వచ్చేస్తే తీర్చేసుకోకూడదు. ఇంత వర్షం పడుతుంది కుంభవృష్టి, చివరికి వెళ్ళి సముద్రంలో కలిస్తే అన్ని నదులు, అది దాని సైజు దాటిగా ఏంటి ఆ సృష్టి అసలు? అది సృష్టి. అందుకని మీరు ఒకసారి యోగి వేమన సినిమా చూడండి. శేఖర్ అంటే ఆయన ఏమంటాడు? అసలు పిచ్చెక్కిపోతుంది ఆ వైరాగ్యానికి. ఆకాశమునంటూ ఈ పర్వత శిఖరములనెవ్వరు సృజించెనో, ఈ మహాంబుది ఈ అనంత జలరాశి ఎవ్వని సృష్టియో. ఎవరు సృష్టించారు ఇదంతా ఎవడు? వాడెవడు? ఇలా అడగాలి. అది ప్రశ్న. అందుకని ఆల్రెడీ మేము వంట చేసాము తినేయాలి, లేకపోతే ప్రపంచాన్ని పెంట చేసేస్తాం, నాశనం చేసేస్తాం, దేశాలను పుట్టించేస్తాం, పాత బస్తీలు పుట్టించేస్తాం, ఆడపిల్లలు నాశనం చేసేస్తాం, ఆవులు గోల్చేస్తాం, గుళ్ళు కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మతాలు పిశాచ మతాలు, సెమిటిక్ మతాలు, అబ్రహమిక్ మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప. అందుకోసం ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందూగా ఉండాలి, హిందూ దగ్గర కొనాలి, హిందువులనే కనాలి, హిందువుల దగ్గరే కొనాలి, అప్పుడే దేశం బాగుంటుంది. సర్వే జన, అది మనం ఒక్కలమే చెప్తాం. కాబట్టి సర్వ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. స్వామి వివేకానంద చెప్పారు, భారతదేశంలో హిందుత్వమే నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూర్ఖంగా అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరిగే నపుంసకులారా మీకే చెప్తున్నాను, అన్ని మతాలు సమానం నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. లేకపోతే చక్కగా 2 చేతులున్నాయి మూసుకుని అబద్ధాలు ఆడడం మానేయండి. స్వామి, చివరిగా ఒక తల్లి మిమ్మల్ని అడుగుమన్న ప్రశ్న. కొడుకు చనిపోయాడు, 1 నెల తర్వాత కూతురు చనిపోయింది, ఇంకో 2 నెలల తర్వాత భర్త కూడా చనిపోయాడంట. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిపోయింది. కొడుకును మర్చిపోలేక ఏడ్చి 3 నెలలు గడుస్తుంటే, కూతురు చనిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు గడిస్తే, మొగుడే చనిపోయిన తర్వాత ఆమెను మొత్తం ముండలా తయారు చేశారు, ఒక మూలన పడి ఏడుస్తూ ఉంది.
మానవత్వంతో ఒక తల్లి కొడుకుని కోల్పోయినప్పుడు ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో, కూతుర్ని కోల్పోయినప్పుడు, భర్తని కోల్పోయినప్పుడు, ఇక సృష్టిలో మనకు తెలుసు మనం అంటూ ఎప్పుడైనా వెళ్ళిపోవటమే. కానీ గుండెల బాధ ఎలా ఏడ్చుకుంటూ ఉంటాం అంటే నిజం తెలుసు మనకి, ఏదో ఒక రోజు పోవాలని తెలిసి ఉన్నా కూడా ఆ మమకారం ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ శోధన ఏంటి, ఆ బాధన, ఆ వేదన ఎలా అసలు మనిషి దీన్ని తట్టుకో. ఇది భాగవతం చెప్పింది, నథింగ్ న్యూ. భాగవతం చెప్పింది. ఎట్లా ఆ తల్లికి ధైర్యం ఎలా చెప్పగలం? అది చెప్తా. సముద్రంలో 2 గడ్డి పరకలు విడివిడిగా ఉన్నాయి. ఒక అల వచ్చింది, ఓ గడ్డి పరక్కి ఇంకో గడ్డి పరక కలిసింది. ఇంకో అల వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. అదే సంసారం, అదే సంసారం. మా నాన్నగారు చెప్పేవారు, నేను అవునుకోను 40 లీటర్లు పాలు ఇస్తుంది, ఏవో తెలిసి తెలియని వయసు కదా అంటే ఆయన చెప్పారు, ఒరే ఇవన్నీ నేను చేసేసాను రా, ఇప్పుడు నువ్వు ఆ పేడ ఎత్తే ప్రోగ్రాంలు ఏం చేయకు, చదువుకో అని ఆయన ఒక మాట చెప్పారు. ఏంటిది? ఏమిటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఆయన పెద్ద డిగ్రీలు చేయలేదు మా నాన్నగారు, 8th, కానీ ఆయనకి ఫెయిత్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన జీవించారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశువులు పెంచాలి, నేను పెంచేశాను, నేను పడ్డాను రా, మీరేం అక్కర్లేదు అని చెప్పారు. రుణం ఉంటేనే పశువుల్ని పెంచడం, కానీ రుణం ఉంటేనే భార్య పిల్లలు ఇవన్నీ ఉంటాయి. రుణం ఉన్నంతసేపే ఉంటాయి. తెలిపాక అందుకనే మీరు పాత సినిమాలో చూడండి ఎంత మెసేజ్ ఉంటుందో. బూకేల సినిమాలో ఆఖరిలో గణపతి వస్తాడు, ఏమంటాడు? ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఎంతలోనే మానవ అంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోరా. హై హై మిత్తి వెనక్కేరా అంటే వడ్డీ. మృత్యువు, మిత్తి అంటే మృత్యువు వెనకాలే ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ. రేపు లేస్తావా నువ్వు? గ్యారెంటీ ఉందా? ఏదో స్కెచ్ చేస్తుంటావు. నేను కూడా పడుకుంటానా ఇప్పుడు ఇంటికి పడుకుని ఏం లెక్కలేస్తాను? రేపు లేచాక స్నానం చేశాక రైట్, పూజ హోమం పూలు తెమ్మని చెప్పాలి, రైట్. ఆ తర్వాత నైవేద్యాన్ని పండ్లు లేవు తెమ్మని చెప్పాలి. ఇలా ఆలోచిస్తూ పడుకుంటాను. రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ. అంటే ఎవరి గురించి ఈ పనులు ఏమన్నీ? ఈ పండ్లు పూలు హోమం దేనికి సంబంధించింది? అయినా సరే మనం ఉంటామనే గ్యారెంటీ ఉండదు. ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే ఆలోచనతో పోతావు, మంచిదేగా. ఇంక సొంతం ఏమి లేదు కదా నాన్న. కానీ అంత ఆవేదనని ఒక మనిషి ఎలా ఇప్పుడు జీర్ణించుకోగలడు? ఆ తల్లికి ఆవేదన దేనికి? బంధం వలన కదా నాన్న. బంధం ఎవరితో ఉండాలి? మనకి ఎప్పుడు ఉండే వాళ్ళతో ఉండాలి. మనం ఇదంతా ఉంటుంది అనుకుంటాం. అందుకని ఒక్క మొక్కలో ఉపనిషత్తు చెప్పింది. ఏం చెప్పింది? యదృశ్యం తన్నశ్యం. ఏంటి? కనబడుతుంది కనబడదు, కనబడుతుంది కానీ కనబడదు. మనం చెప్పాను కదా, రైల్లో తల్లి బోరుని ఏడుస్తుంది. మా అమ్మ కూడా అలాగే ఏడిచింది, కానీ మా అమ్మ లేదు ఇప్పుడు, వెళ్ళిపోయింది, కాలం తీసుకుపోయింది. మా అమ్మ అలా బోరుని ఏడిచింది. మా నాన్న వెళ్ళిపోతే పంపించారా మీ నాన్నని అంది. ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళారు తెలియదు. కాబట్టే మనం జ్ఞానంతో వైరాగ్యంతో జీవించాలి. అందుకే ఎప్పుడన్నా దీవెనిస్తే మంచి దీవెన ఏంటి చెప్పండి? భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఇది కదా, ఇదే దీవెన, బెస్ట్ దీవెన. భక్తి ఉంటే నీ శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నీకు ఇదంతా ఉండదు, ఇదంతా కూలిపోయేదే, కాలిపోయేదే. ఇది కూలిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇది కాలిపోద్ది. ఇదంతా అశాశ్వతం. ఇది నాది. ఇప్పుడు ఈ కుర్చీ బాగుందా? చైర్ బాగుందా? ఎర్రరెడ్డి బాగుందా? వెళ్తేప్పుడు ఆటో పిలుద్దామా? వేసిపోదామా? అసలు ఆలోచన రాదుగా, ఎందుకని మాది కాదుగా. కరెక్ట్, బాగా చెప్పారు. ఇది మంచి కుర్చీ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో అనం కదా, ఎందుకన్నా మాది కాదు. ఇది మాది కానప్పుడు ఇది మాది ఎలా అవుద్ది? అది కూడా మంది కాదు. నీ ఎదవ పెత్తనాలు, నీ ఆరాటాలు, పోరాటాలు కదా. టెంపరీ లైఫ్, టెంపరీ లైఫ్. ఇంత టెంపరీ ఎందుకండి బాబు? ముష్టి పుస్తకం కోసం, ఏదో 2 అక్షరాల కోసం దానికి వ్యతిరేకిస్తాం. టెంపరీ లైఫ్. దేవుడు లేడు నీ 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 వాదన. సో వాట్స్ ప్రాబ్లం? ఆ దేవుడు ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు లేడన్న ప్రాబ్లం లేదు, దేవుడు ఉన్నాడన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేనే దేవుడినే ప్రాబ్లం, నేను నమ్మినోడు దేవుడు ప్రాబ్లం. దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రపంచానికి ప్రమాదం కిందన కొన్ని లక్షల మందిని నీ ముష్టి పుస్తకం కోసం చంపేస్తావా? ఎందుకు వ్యతిరేకించాలి? సెక్యులరిజం దేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం.
అందుకని ఈ ప్రపంచాన్ని రక్షించుకుందాం. ఉన్నన్నాళ్ళు ఈ ఈ ఈ మనస్సుకి మీరు ఇందాక అడిగారు, ఇది 100 చెప్పుద్ది, 1,00,000 చెప్పుద్ది. అందుకని దాన్ని నోరు మూయి జపం చేసుకోవాలి. నువ్వు నోరు మూయి హోమం చేసుకోవాలి. బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది అనేది నిజమా స్వామి? అది ఉంటేనే ఇన్ని మాటలు. రైట్. ఇంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులం ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు కదా. ఎవరు కాపాడుతున్నారు? నీకు అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావా, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా, అది ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల, మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్లు నీళ్ళు వాడు. ఇక్కడి నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడాలని అక్కడ వాడావు అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు. అంటే నువ్వు ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామి చెప్తాడు, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ ఇదేనా? అదే చెప్తుంది భగవద్గీత చదవాలి. అందుకే భగవద్గీత, నాన్న అర్జున నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం, కానీ నీది గుర్తుండదు. నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమైన. పోయాక పోతున్నాము, ఎక్కడికి పోతుంది? పోతుంది ఆత్మ. ఎక్కడికి? దాని డెస్టినేషను. ఇప్పుడు మా డెస్టినేషన్ మాకు తెలుసు. నీ డెస్టినేషన్ నువ్వు ఫార్చునర్ ఎక్కి వెళ్తావు, మేము ఏదో మామూలు ఏదో ఎక్కి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాం. నువ్వు ఎక్కడికి, మాకు తెలుసుగా డెస్టినేషను. అలా ఈ మనసు ముందే తయారు చేసుకుంటుందిగా. ఇప్పుడు నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో, ఓ బాక్స్ పెట్టుకునో, స్నానం చేస్తూ, పళ్ళు దోముకుంటూ, గడ్డం గీసుకుంటూ అన్ని వింటూనే చేస్తాను. అది వింటూనే, తెలుగో ఇంగ్లీషో హిందీయో లెక్చరో సాంగో వింటూనే చేస్తా. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ అంటే? నువ్వు నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది. ఆత్మకి వాటికి సంబంధం. ఇప్పుడు మాకు ఫ్రూట్స్ తెప్పించావా? నువ్వు అది కాకుండా ఏదో బిర్యానీ తెప్పిస్తే పగిలిపోయేదిగా. అంటే నువ్వు నా గురించి ఆలోచించి స్వామీజీకి మనం ఏం చేయగలం, ఫ్రూట్స్ ఒకటి తింటాడు ఈయన అని బుర్ర వాడేవు కదా. అలా నీ వైపు నువ్వు కూడా వాడతావుగా. నా కుటుంబం నాతో రాదు, నా స్టూడియో నాతో రాదు, ఆయ్ బ్రో అన్నోడు రాదు, బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో, నీ ఇల్లు, నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏవి రానప్పుడు ఏది వస్తుంది, అది మూట కట్టుకో. ఇది భగవద్గీత, భాగవతం, పురాణం చెబుతుంది. ఏమొస్తుంది? నువ్వు చేసిన మంచి పని వస్తుంది, నువ్వు చేసిన దానం వస్తుంది, నువ్వు చేసిన పుణ్యం వస్తుంది. అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావుగా, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అవి వెళ్ళినప్పుడు వాటి ద్వారా, ఇప్పుడు ఏమంటే ఏటీఎం కార్డు ఉందిగా, మరి డబ్బులు ఉండాలిగా, కార్డు ఉంటే సరిపోదుగా. ఆ డబ్బులే ఇవి, ఆ డబ్బులు ఇవే, అవి సంపాదించాలి. దీంతోనే సంపాదించగలవు, దీంతోనే పుణ్యం అనే ధనం సంపాదించగలవు, దీంతోనే తపస్సు అనే ధనం సంపాదించగలవు. ఎక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇవన్నీ? ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు? పోయా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్తావుగా. అక్కడ మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకి ఏముండదు, ఆత్మ ఎబో కదా. ఆత్మ వీటికి ఎబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటుంది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్యదేహం. అయితే స్వర్గంలో ఉండేది టెంపరీ బాడీ, కానీ సుఖం పొందడానికి మాత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళారు, డబ్బులు పే చేసి, ఎంతసేపు, ఉదాహరణకి ఒక రూమ్ తీసుకున్నారండి ఎక్కడ, ఒక రాత్రికి 1 డే లేకపోతే 12 hours ఏదో ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత ఆ బాబు వెకేట్, అలా క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. మీరు గమనిస్తున్నారా? ఏం చెప్పినా నేను రెఫరెన్స్ చెప్తాను, గమనించారా? పోయాక కూడా శాశ్వతం ఉండదు అక్కడ కూడా లైఫ్. అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది. పురాణాలు 18 కదా, అందులో 6 సత్వగుణ ప్రధానం, 6 రజోగుణ ప్రధానం, 6 తమోగుణ ప్రధానం. అందుకని భాగవతం పురాణం అమలం, స్పాట్లెస్ పురాణం అంటారు. అందుకే భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి ధ్రువుడి లాంటి లోకానికి వెళ్ళాలి. ఆ లోకం నాది, మీరు రండి అని చెప్తున్నాడు కృష్ణుడు.
అక్కడ ఎలా ఉంటుంది? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కేవలం ఆనందమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప, అంతేగాని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను. స్వర్గంలో అంత బాగుంటే స్వామి, నరకం గురించి కూడా చెప్పండి. నరకం అక్కడ యాతనా శరీరం అని ఒకటి ఇస్తారు. అదే నిన్ను అదే అపరిచిత సినిమా అది చూపిస్తారు. నువ్వు అన్నీ అనుభవించాలి కానీ సాగు ఉండదు. ఇక్కడైతే నిన్ను కత్తి నరికిన చచ్చిపోతావు. అంటే ఇది నిజమే గురుగారు. పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మనం సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాళం కింద కదా, నీచకమైన కుత్తిగాలం కిందకి కదా పంపిస్తాను. నీచం కింద, స్వర్గం పైన ఊర్ధ్వలోకం అంటారు. ఇది అదో మంది మధ్యలోకం. అందుకని మనం అందరం ఒక్క పేరు దగ్గర ఆగిపోవద్దు, పేరు దగ్గర ఆగద్దు. జస్ట్ భగవంతుని చూడడానికి ఎంతో కళ్ళుండ. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు. అది ఏ ఆలయం? ఉందా? నిజమా? అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి. వీటిని కాదండి. భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాక లోకం చీకటైపోయింది. పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకని ఇవన్నీ వద్దు నాన్న, కేవలం నామం చేయండి బాగుపడతారని మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసీదాసు, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి ఇంతమంది చెబితే ఇవన్నీ మానేసేసి ఈ క్వశ్చన్లు ఏమొద్దని చక్కగా హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. అందుకని హరినామమే కడు ఆనందకరము మరుగవో మనసా. హర హర మహాదేవ శంభో శంకర. ఆనందంగా నామం చేయండి, ధామానికి వెళ్ళండి, కామాన్ని తొలగించుకోండి. రాధా మనోహర్ దాస్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు? అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి ఏసీలు గీసీలు చాపేసుకుని అలమ పడుకుంటా, తెలుసు మీకు. అవన్నీ అక్కర్లేదు, ఫ్యాన్ కూడా వేసుకోను, తెలుసు మీకు. కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు సార్. దీనికి కొంచెం నీడ్స్ వరకు ఉంటే చాలు. ఊరికే అలా పెంచుకోవద్దు, ప్రపంచాన్ని పెంచుకోకండి, లోపల పెంచుకోండి. హై థింకింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. వాటిని పెంచుకుంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది.